ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు మోడీ సర్కార్ ప్రతిపాదిత రిమాండ్ చట్టాన్ని తీవ్రంగా ఖండించారు. కేసు నమోదైన 30 రోజుల్లో పదవి కోల్పోవడం జోక్ ఆఫ్ ది ఇయర్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఎన్డీఏ ఎత్తుగడగా అభివర్ణించారు. బీజేపీకి రాజ్యాంగం పైన గౌరవం లేదని, ప్రజలు దీన్ని సహించరని హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల ప్రజలు, నాయకులు ఇటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. చాలా విచిత్రంగా ఉంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో మరి అటువంటి చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారో మరి వారికి తెలియాలి. అసలు ఈ చట్టం పార్లమెంట్లో పాస్ అవుతుందనే అనుకుంటున్నారా? ఎలా పాస్ అవుతుందండి? 30 రోజుల్లో ఒక వ్యక్తి నేరం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. అక్కడ ఈ వాదోపవాదాలు జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది నేరం రుజువు అయ్యేసరికి. మరి అటువంటి పరిస్థితిలో మరి నెల రోజుల్లోనే నేరం రుజువు కాకుండా మరి శిక్ష పడకుండా మరి ఎలాగా ఈ అధికారాలు కోల్పోతారండి? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అడవిలో బ్రతుకుతున్నామా? ఒక ప్రధానమంత్రి అయ్యండి మరి ఇటువంటి చట్టాలు తీసుకురావడం చాలా విచిత్రంగా ఉంది. ఇది నేను అనుకోవడం ఇయర్ ఆఫ్ ద జోక్ అని నా ఉద్దేశం. మరి ఇప్పటికే దేశంలో ఈడీ, ఐటీ, సిబిఐ ఇటువంటి అధికారులని నాయకులపైన, ప్రజాప్రతినిధులపైన, మరి అధికారులపైన ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం.